బ్రిటిష్ వాళ్ళు నాటి కాలంలో కట్టిన ఒక బ్రిడ్జ్ అయితే ఉంది. అదే ఇంత నుంచి కిందకి వెళ్ళాం, ఎందుకంటే దారి ఉంది కానీ అక్కడ డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు ఏంటంటే మా ఊరిలో బ్రిటిష్ వాళ్ళు నాటి కాలంలో కట్టిన ఒక బ్రిడ్జ్ అయితే ఉంది. అదే ఒక లాక్ అయితే ఉంది. ఆ లాక్ చూడటానికి అయితే వచ్చాము. అంటే ఇప్పుడు వరకు మాకు తెలియదు మా ఊరిలో అది ఉన్నదని చెప్పి. ఒక అతను ఎవరో ఎక్స్ప్లోరర్ వచ్చి వీడియో తీసినప్పుడు అందులో ఈ బ్రిడ్జ్ చూపించాడు అనమాట. ఈ గేట్ చూపించాడు, లాక్ గేట్. సో ఎక్కడ అని చాలా రోజుల నుంచి మేము వెతుకుతుంటే ఫైనల్గా మాకైతే లాక్ అయితే దొరికింది. సో అది చూడటానికి అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే వచ్చాము. సో లేట్ చేయకుండా ఇంకా లాక్ ఏంటో చూద్దాం. ఠాన్! ఇదే మా ఊర్లో ఉన్నటువంటి బ్రిటిష్ నాటి కాలంలో కట్టిన బ్రిడ్జ్. ఇది కాలువ, మా ఊరు కాలువ. మా ఊరు ఎంట్రింగ్లో ఉంటుంది అన్నమాట ఈ కాలువ, మా ర్యాలీ ఊరిలో. సో అది లాక్ గేట్ అయితే. సో అక్కడ డేట్స్ అయితే ఉన్నాయన్నమాట, క్లియర్గా చూడొచ్చు మీరు. నాకు తెలీదు అసలు, అతను వీడియో పెట్టే వరకు మా ఊర్లో ఇది ఒకటి ఉందని. అంటే మా ఊరు స్టార్టింగ్లో ఉంటుంది అనమాట ఈ బ్రిడ్జ్ అనేది. పొలిమేరలో ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది. ఆంజనేయ స్వామి బొమ్మ రైట్ సైడ్లోకి వస్తే ఒక చిన్న దారి ఉంటుంది అనమాట, మట్టి రోడ్డు దారి. ఆ మట్టి రోడ్డు దారి అంటే స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ ఉంటుంది బ్రిడ్జ్. అండ్ అలాగే వాటర్ ఫ్లో కూడా చూడొచ్చు మీరు, ఎంత ఫోర్స్లో వస్తుందా. ఈ స్టోన్ ఏదైతే ఉంది, ఇది బ్రిటిష్ వాళ్ళ టైంలో వాడే స్టోన్ అనమాట కట్టడానికి, బ్రిడ్జిలు కానీ ఏదైనా. కిందకి వెళ్తున్నాను మీకు చూపించడానికి. దారి ఉంది ఆల్రెడీ, అంటే వెళ్తారనమాట ఇక్కడికి. అదిగోండి, చాలా బాగుంది కదా. అసలు మా ఊర్లో ఎంత ఓల్డ్ అంటే బ్రిటిష్ కాలం నాటి కట్టడం ఉందంటే నాకు ఆశ్చర్యం వేసింది. గేట్ ఇంత నుంచి కిందకి వెళ్ళాం, ఎందుకంటే దారి ఉంది కానీ అక్కడ స్లిప్ అవుతుంది. అండ్ అలా కూడా అంతా మట్టి ఉంది చూడండి, ఎంత రొప్పులు అయ్యి పెరిగిపోయి ఎలాగైందో. సో ఇదంతా ఎక్కడికి వెళ్తుంది అంటే మా ఊరు పిల్ల కాలం ఉంటుంది అనమాట. హై స్కూల్ రోడ్లో నుంచి వెళ్తే వైర్ కాలం అని ఉంటుంది. సో అక్కడికి వెళ్తుంది అనమాట. చూడండి, ఒక పైప్ కూడా ఉంది. ఇది పొలాలకి వెళ్తుంది అనుకుంటా వాటర్, మేబీ. ఎక్కడానికి చాలా ఇబ్బందిగా ఉంది, అంటే వర్షం పడడం వల్ల మొత్తం అంతా బాడిగా ఉంది. సో అందుకే వెళ్ళలేకపోతున్నాం. అండ్ ఇలా పైకి వచ్చేస్తే పచ్చని పొలాలు. మా ఊర్లో కూడా టూరిస్ట్ ప్లేస్ అయితే ఉంది, ఆల్రెడీ ఒకటి ఉంటుంది, జగన్మోహిని కేశవస్వామి గుడి అని. సో దాంతోపాటు ఇది కూడా
ఈ గేట్స్ మరి ఓపెన్ చేస్తారో లేదో తెలీదు. ఫైనల్గా కిందకైతే వచ్చాము. చాలా అంటే ఇది లోతు అయితే ఉండదు, రాళ్ళు మొత్తం రాళ్ళు అనమాట. స్లిప్ అయితే చాలా ప్రమాదం, చాలా జాగ్రత్తగా రావాలి. కానీ మేమైతే వచ్చామన్నమాట ఎక్స్ప్లోర్ చేయడానికి. అది బ్రిడ్జ్, ఆ గేట్ ఉంటే పైన ఆ గేట్ లెవెల్లో ఉన్నది వాటర్. కానీ మనం ఇక్కడ ఒకవేళ గేట్ కనుక ఓపెన్ అయితే ఒకేసారి వాటర్ అని వచ్చేస్తాయి అనమాట. అది మా ఊర్లో ఉన్నటువంటి లాక్ కంప్లీట్ వ్యూ. బాగుంది, సౌండ్ చాలా బాగా. మధ్యలో 2 మెయిన్ గేట్ కింద బొక్కలు ఉన్నాయి. మా ఊర్లో ఉన్నటువంటి లాకుల యొక్క ఓవరాల్ వ్యూ. సో ఇంకా టైం అయిపోయింది, ఇంక వెళ్ళిపోతున్నాం. టైం అవ్వలేదు, ఇంక వెళ్ళిపోతున్నాం. మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము, ఫోటోలు దిగేసి జాయిగా ఇక చదివేస్తాం అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.